కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారు ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి పంపించే 10 అదృష్ట సంకేతాలు ఇవే. అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోయే ముందు, లక్ష్మీ కటాక్షం మనం పొందుకోబోయే ముందు లక్ష్మీదేవి ఎటువంటి 10 అదృష్ట సంకేతాలను మనకు పంపిస్తుంది, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తారు. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని, తమ జీవితాంతం సంతోషంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు. తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు. ధనుస్సు రాశి వారు ధనవంతులు అయ్యే ముందు ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని, ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా సుఖ సంతోషాలు, శుభ సంకేతాలు వస్తాయి. లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనానికి ఎటువంటి కొరత అనేది ఉండదు. ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవత. అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు 10 అదృష్ట సంకేతాలను మనకు ముందుగానే పంపిస్తుంది. ఆ సంకేతాలను బట్టి అతి త్వరలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మనం అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైతే, అలాగే ఏదైనా వస్తువును ఒక్కసారిగా గుంపుగా తినడం ప్రారంభిస్తే, అంటే ఏదైనా ఆహార పదార్థాన్ని అవి గుంపుగా వచ్చి తినడం ప్రారంభిస్తే, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్లచీమలు రావడం ప్రారంభమైతే, అలాగే ఏదైనా వస్తువును ఒక్కసారిగా గుంపుగా తినడం ప్రారంభిస్తే, అంటే ఏదైనా ఆహార పదార్థాన్ని అవి గుంపుగా వచ్చి తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని అర్థం. ఎక్కువగా డబ్బు లభిస్తుందని అర్థం చేసుకోవాలి. ధనుస్సు రాశి వారు అటువంటప్పుడు మీరు ఆ నల్ల చీమలను చంపడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే నల్ల చీమలు అనేవి శుభ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఆ నల్ల చీమలను అస్సలు చంపకూడదు. నిర్దేశించిన సమయం వరకు అవి మీ ఇంట్లో ఉంటాయి, ఆ తరువాత వెళ్ళిపోతాయి. అలాగే వాటికి తినడానికి ఏదైనా పిండిని కానీ వేయండి. ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి గూడు కట్టుకుంటే, అంటే లక్ష్మీదేవి ఒక పక్షిని మీ ఇంటికి పంపిస్తుంది. మీ ఇంట్లోకి ఏదైనా ఒక పక్షి వచ్చి గూడు కట్టుకుంటే అది మీకు చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది. పక్షులు ఇంట్లోకి రావడం అనేది అనుకోకుండా ఏదైనా ఒక పక్షి మన ఇంట్లోకి వచ్చి గూడు కట్టుకుంటే కనుక అది చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు. అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంటి ఆవరణంలో ఏదైనా చెట్టు పైన అది గూడు కట్టుకుంటే గనక ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్టును నరకూడదు. దానివల్ల అశుభం జరుగుతుంది. కాబట్టి ఆ చెట్టును నరకకుండా ఉండాలి. అలాగే అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే, అంటే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒక బల్లి వెంబడి ఇంకొక బల్లి తిరుగుతున్నట్లుగా, లేదా ఒక బల్లిని ఇంకొక బల్లి వెంటాడుతున్నట్లుగా, ఈ విధంగా 3 బల్లులు ఒకేసారి కనిపిస్తే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అతిథులతో రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే కూడా అది చాలా శుభప్రదంగా భావిస్తారు. అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే మాత్రం అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు. అలాగే మీ కుడి చేతిలో నిరంతరం దురద పెడుతూ ఉంటే గనక అది మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు తెస్తుందని అర్థం. మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు కానీ, గుడ్లు కానీ, ఏనుగు కానీ, లేదా ముంగీస కానీ, శంఖం కానీ, బల్లి కానీ, నక్షత్రం కానీ, పాము కానీ, లేదా గులాబీ కానీ కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు చిహ్నంగా దీన్ని భావించాలి. ఇవన్నీ కూడా శుభ ఫలితాలను మీకు ఇస్తాయి. అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే గనక అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు. అలాగే కోకిల కూత అనేది కూడా శుభ సంకేతంగా భావిస్తారు. కోకిల కూత అనేది ఒక శుభ సంకేతం. ఎందుకంటే ఉదయం వేళ కానీ, లేకపోతే మధ్యాహ్నం సమయంలో కానీ ఆగ్నేయ దిశలో నుండి మీకు కోకిల శబ్దం అనేది వినిపిస్తే అది చాలా శుభ సంకేతం.
సంకేతం. అతి త్వరలో మీరు ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారని, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. మనసులో ఉంచుకుంటే గనక ఇది లక్ష్మీదేవి దీవెనలు ఖచ్చితంగా భక్తులపై అమ్మవారు కురిపిస్తూ ఉంటారు. ఈ యొక్క సూచకాలను మనసులో ఉంచుకుంటే లక్ష్మీదేవి దీవెనలు మీపై ఖచ్చితంగా ఉంటాయి. అలాగే చీపురుని ఎప్పుడు కూడా తొక్కడం కానీ చేయకూడదు. విశ్లేషణ కూడా అస్సలు చేయకూడదు. మీరు ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురును ఊడ్చే వైపు భాగానికి కాకుండా కింది వైపుకు పట్టుకునే భాగాన్ని పై వైపుకు పెట్టాలి. ఈ విధంగా మీరు పెడితేనే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో కలుగుతుంది. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా రోడ్లు ఊడ్చేవారు కానీ కనిపిస్తే, అంటే ఉదయం మీరు బయటికి వాకింగ్ కానీ లేక ఇంకా ఏదైనా పని నిమిత్తం కానీ వెళ్తున్నప్పుడు ఈ యొక్క అంశాలను మీరు మనసులో ఉంచుకుంటే లక్ష్మీదేవి దీవెనలు ఖచ్చితంగా మీపై ఉంటాయి. అలాగే చీపురుని ఎప్పుడూ కూడా తొక్కడం కానీ విశ్లేషణ కానీ చేయకూడదు. మీరు ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురును ఊడ్చే భాగాన్ని కింది వైపుకు, పట్టుకునే భాగాన్ని పై వైపుకు పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు ఈ విధంగా పెడితేనే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో కలుగుతుంది. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా రోడ్లు ఊడ్చేవారు కనిపిస్తే కనుక ఉదయం మీరు బయటికి వాకింగ్ కానీ లేదా ఇంకేదైనా పని నిమిత్తం వెళ్తున్నప్పుడు మీకు ఎదురొచ్చే వాళ్ళు రోడ్లు ఊడ్చేవారు కానీ లేకపోతే వాకిలు ఊడ్చేవారు కానీ కనిపిస్తే, అంటే చీపురు మీకు ఎదురైతే కనుక అది చాలా శుభ సంకేతం. మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంట్లోకి అడుగుపెట్టబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే కొంతమంది ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ భయపడుతూ ఉంటారు. ఖచ్చితంగా భయపడడం అనేది సహజం. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పామును చుట్టం అనేది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి కనుక పామును చూస్తే అది లక్ష్మీదేవి రాకకు ప్రతీకగా, అలాగే మీ ఇంట్లోకి 2 తలల పాము వస్తే అది ఇంకా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా 2 తలల పాము మీ ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు మీ ఇంట్లోకి పాము కనుక వస్తే దాన్ని చంపడానికి కాకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఆగమనం అనేది ఆహారం ద్వారా కూడా తెలుస్తుంది. ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోయే ముందు ఆ ఇంట్లోని వ్యక్తుల ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వస్తాయి. అలాంటి ఇళ్లల్లో ప్రజలు మాంసాహారం మరియు మందులను మొదలైన వాటికి దూరంగా ఉంటారు. ఇటువంటి అదృష్ట సంకేతాలు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు మనకి కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుందని అర్థం. అలాగే లక్ష్మీదేవిని సంతృప్తి పరిచే విధంగా మన ఇల్లు ఉండాలి. ఎప్పుడు కూడా శుభ్రంగా శుచిగా ఉన్న మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. దుమ్ము, ధూళి, మురికి ఇటువంటి వాతావరణం ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాకుండా జ్యేష్ఠదేవి అడుగు పెడుతుంది. జ్యేష్ఠదేవి ఉన్న చోట మురికి, దుమ్ము, ధూళి ఉన్న చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి. ఊరికే గొడవలు పడడం, అలాగే అరవడం ఇటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు. కాబట్టి మీ ఇంటి వాతావరణం లక్ష్మీదేవికి నచ్చే విధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉండాలి. గొడవలు పడడం, అరవడం ఇటువంటి వాతావరణం ఉంటే గనక అటువంటి ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ప్రవేశించదు. అలాగే మీ యొక్క ఇంట్లోని వంటగది కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలాగే ముఖ్యంగా మీరు ఈ విధంగా ఇల్లును శుభ్రంగా ఉంచుకొని మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఆగమనానికి ముందు ఇటువంటి అదృష్ట సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి. చూశారు కదండి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోయే ముందు ఎటువంటి 10 అదృష్ట సంకేతాలు మనకు కనిపిస్తాయి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.